గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రత్యేకంగా రాకడ గురించి మాట్లాడినప్పుడు ఒక మాట ప్రత్యేకంగా చెప్తాడు. ఎక్కడంటే 24వ అధ్యాయము 4వ వచనం. యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి. ఈరోజు ఈ సాయంకాలపు సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచనలు మనం తెలుసుకుందాం. ఏ రీతిగా యేసయ్య రాకడలో ఈ లోకం యొక్క పరిస్థితి ఉంటుందో మనం ధ్యానం చేద్దాం. 3 విషయాలు నేను మీ ముందుంచాలని ఆలోచిస్తున్నాను. 1, యేసుక్రీస్తు రాకడలో ప్రపంచ పరిస్థితి ఎలాగుంటుంది. 2వది, యేసుక్రీస్తు రాకడలో సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంటుంది. 3వది, యేసుక్రీస్తు రాకడలో యెరూషలేము లేక యూదుల యొక్క పరిస్థితి ఎలాగుంటుంది అన్నటువంటి విషయాలను, ఆ 3 విషయాలను క్లుప్తంగా ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఆయన రాకడ గురించి ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మిమ్మలను మోసం చేయకుండా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి. మనము కొంచెం ధ్యానం వాక్యం మీద పెట్టినట్టయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ లోపట లోకంలో జరిగేటువంటి మొదటి కార్యం ఏమిటి అని అంటే, మోసపోతాము, మోసగించబడతాము. ఈ విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4-5 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. 24వ అధ్యాయము 4వ వచనంలో చూసాము, అలాగే 5వ వచనంలో చూస్తాము. 5వ వచనం ఒకరు చదవగలరా? ఓకే, 2వసారి మోసపరిచేది. అలాగే 11వ వచనం చదవండి. ఓకే, అలాగే 24వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. మనకేం కనబడుతుందంటే, ఒక అధ్యాయంలోనే 4 సార్లు ఆ మాట ప్రస్తావించినట్టుగా చూస్తూ ఉంటున్నాం యేసు ప్రభువు. అంటే చివరికి 24వ వచనం ఏమన్నాడు అని అంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తారు అనేటువంటి మాట యేసయ్య నోట వెలువడ్డట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంటే మనం రక్షించబడ్డాము, మనం వెళ్తాం పరలోకం అనేటువంటిది కొంచెం ఆగి నిదానించి ఆలోచించాలి. అంటే ఏర్పరచబడిన మనము, పరిచర్య చేసిన మనము, ఖచ్చితంగా మనం కూడా మోసపోయేటువంటి దినాలు వస్తాయి. కారణం ఏమిటి అని అంటే, సాతానుడు తనకున్న శక్తియుక్తులు, తన జ్ఞానమును అంతా ప్రయోగిస్తాడు లోకం మీద. ఇప్పటికే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎంతోమంది లోకంలో సంచరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీటన్నిటి నుంచి వెళ్ళి తప్పించుకోవాలంటే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడు, సత్యవాక్యమును సరిగ్గా విభజించి బోధించగలిగిన సామర్థ్యము కలిగినటువంటి సేవకుల సముఖములో మనం ఎదగాలి వాక్యం లోపట. చివరి దినాల్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ ఉండవు కదండి, సంఘాలు ఉండవు, సేవకులు ఉండరు. ఇప్పటికే మనము ఎన్నో సంఘటనలు వింటున్నాం, చూస్తున్నాం ప్రతిరోజు. మరి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ అది మీడియా వెలుగులోనికి రాకుండా, అవి తెలియకుండా ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు. ఎన్నో మందిరాలు కూల్చారు, ఎంతోమంది సేవకులను చంపారు, ఎన్నో కుటుంబాలను అస్తవ్యస్తం చేశారు. మణిపూర్ విషయం అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు. నార్త్ ఇండియాలో యాంటీ కన్వర్షన్ లా, అది అనేక రాష్ట్రాల్లో అది పాస్ అయ్యి అది ఇంప్లిమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం.
కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక రావటం వల్ల కొంతవరకు మనకు మేలుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాము. కాబట్టి మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు మోసపోకండి, మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక జాగ్రత్త కలిగి. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 ఏమంటాడంటే, తాను నిలుచున్నానని తలంచేటువంటి వాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ అంతిమ దినాల లోపట ఏ సంఘములోనైతే మనం ఉన్నామో, ఏ దైవ సేవకుని ద్వారా వాక్యములు నడిపించబడుతున్నామో, ఎంత మంచి బోధ బయటి వాళ్ళు వచ్చి చెప్పినా కూడా పెట్టకుండా అటువైపు మనసు మళ్లించకుండా అదే సంఘములో అదే సేవకుని యొక్క నడిపింపు లోపట మన సంఘాలు నడిపించబడితే మనకు శ్రేయస్కరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొదటిగా మోసపోవద్దు. రెండవది ఏమనంటే, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి విన్నప్పుడు కలవరపడకుడి. మనకు బాగా తెలుసు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిని విన్నప్పుడు ఏమన్నాడంటే, మీరు కలవరపడకండి. ఎందుకు అనంటే అంతము వెంటనే రాదు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నేను అనుకుంటాను ఏంటంటే, ఈ యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత జాగ్రత్త గలవాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఆయన లోకానికి రాడు. ఎందుకు రాడు అనంటే, ఆయన ఏ సంగతి, ఇవన్నీ సంగతులు ఎందుకు చెప్పాడు? మోసపోకుడి అని చెప్పాడు. యుద్ధాలు కరువులు వచ్చినప్పుడు కలవరపడకుడి అని ఎందుకు చెప్పాడు అనంటే, ఇవన్నీ ఆయన రాకడకు ముందు జరిగేటువంటి పరిస్థితులు కనుక మీరు అప్రమత్తత కలిగి జాగరూకులై తెలుసుకొని వాక్యము నెరవేర్పు దశలో మన ప్రపంచము నడిపించబడుతుందన్న సత్యాన్ని గ్రహించి మనము బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై అంతిమ దినములో కడవరకు మన యొక్క రక్షణను కొనసాగించుకునేటువంటి స్థితిలో మనం ఉండాలని, ఆ ఉద్దేశంతో దేవుడు ఆయన రాకడ ముందు ఇవన్నీ కూడా నెరవేరుతాయని ముందుగానే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట ఏమంటాడంటే, అదే మత్తయి సువార్త 24:25 ఏమంటాడంటే, నేను ముందుగా ఇవన్నీ నేను చెప్పుతున్నాను అంటాడు. చూడండి 24:25 చదవండి. ఎస్, ఏం చేశాడు? ఏవైతే జరుగుతాయో, ఎలాగైతే ప్రపంచ పరిస్థితులు ఉంటాయో అవన్నీ గుర్తించాలని చెప్పాడు. రెండవది, నేను ముందుగానే చెప్పుతున్నాను. కాబట్టి జాగ్రత్త. మన పిల్లలకు ఎక్కడికైనా వెళుతుంటే ఏం చేస్తాం? ఇంట్లో రాత్రి చెప్తాం, వాడు లేచినాక పోకముందు చెప్తాం, వాడు బస్సు ఎక్కుతుంటే పరిగెత్తుకుని కూడా వెళ్ళి చెప్తాం. ఎందుకంటే అరే బాబు జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక, వాడిని ప్రేమిస్తున్నాం కనుక రాత్రి చెప్పావు, పొద్దున చెప్పావు, వాడు వెళుతున్నప్పుడు చెప్పావు, బస్సు ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా మరీ చెప్తావు. కారణం ఏంటంటే అది జరగకూడదని, ఆ అపాయం రాకూడదని. మనం ఆ బిడ్డలను ప్రేమిస్తున్నాం కనుక. దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తుండు కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ఎవ్వరము తప్పిపోకుండా ఈ సంఘటనలు జరుగుతున్న సమయం లోపట అప్రమత్తత కలిగి జాగరూకులమై దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారమైనటువంటి వాక్యపు వెలుగులో మన జీవితాలను కట్టుకోవాలని దేవుని యొక్క సంకల్పం ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఆయన మారు మనసు గురించి ప్రసంగం చేశాడు. చివరి ప్రసంగం ఆయన రాకడ గురించి చేస్తున్నాడు. దేవుని స్తోత్రము. కనుక మానవ జీవితంలో ప్రారంభం ముఖ్యము కానే కాదు, ప్రారంభం ముఖ్యం కాదు, ముగింపు ముఖ్యం కదండి. ప్రారంభంలో అందరి జీవితాలు అస్తవ్యస్తంగానే ఉంటాయి, అందరి జీవితాలు బలహీనంగానే ఉంటాయి. కానీ ముగింపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ముగింపు లోపట మనము జాగ్రత్త కలిగి బ్రతకాలి. అందుకే ప్రపంచ ముగింపు గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నుంచి ప్రతి జాగ్రత్త గురించి ఆయన మనతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథము ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా జీవించడానికి మనం నేర్చుకోవాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్టుంటే యుద్ధాల గురించి చెప్పాలంటే నేను ఆ లిస్ట్ అన్నీ రాసుకున్నాను, కానీ అదే గంట అవుతుంది, నేను చెప్పను వాటన్నిటి గురించి చెప్పాలంటే. మరి మధ్యలో మరి దైవజనులు ప్రవీణ్ బ్రదర్ ఆయన మందిరం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నీ. మరి ప్రతి వర్తమానంలో లోతైన సత్యాలు, కొన్ని విషయాలు నాకు నేను కూడా వినటువంటి విషయాలు, మరెన్నో లోతైన విషయాలు మీ ముందు ఉంచారు. ఒక మాట చెప్పారు ఏంటంటే, యెరూషలేములో ఉన్నటువంటి మందిరము చుట్టే ప్రపంచం తిరుగుతుంది. ఎస్, అది 100% కరెక్టే. ప్రపంచానికి ఇశ్రాయేలు దేశము గోడ గడియారం లాంటిది. ఆ టైము వారిని బట్టే ప్రపంచము ఏ వైపు నడిపించబడుతుందో, ఎలా నడిపించబడుతుందో వారి చరిత్ర మీదనే ప్రపంచం అంతా ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఫస్ట్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దరిదాపుగా నేను అనుకుంటాను 5 సంవత్సరాలు జరిగినట్టుగా చూస్తున్నాం. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అదొక 6 సంవత్సరాలు జరిగినట్టుగా చూస్తున్నాం. మూడవ ప్రపంచ యుద్ధం అయితే అది 7 సంవత్సరాలు జరుగుతుంది అన్నట్టుగా అంచనా ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రపంచం ఇప్పుడు ఎక్కడ పరిగెత్తుతుందంటే మూడవ ప్రపంచ యుద్ధం చేయడానికి పరిగెత్తుతుంది. ఎందుకంటే జ్ఞానం ఎక్కువైపోయింది, సంపాదన ఎక్కువైపోయింది. ఎవడంటే వాడు పాడినటువంటి సమయం ఉంది. ఎప్పుడు యుద్ధం అవుతుందా, గుట్టలు గుట్టలుగా పడి ఉన్నటువంటి బాంబులన్నీ ఎప్పుడు వేయాలని ఎదురు చూస్తున్నారు ప్రతి దేశం కూడా. ఈ మధ్యలో మనకు తెలుసు ఉక్రెయిన్, మరి రష్యా ఉక్రెయిన్ మీద చేసినటువంటి యుద్ధం మరి ఫిబ్రవరి 24, 2022లో ప్రారంభించారు. ముగించారంటారా ఇప్పటికీ? అది ముగించలేదు. అని ఇష్టం వచ్చేవాడు వేసి వస్తున్నాడు. అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, ఉక్రెయిన్ వాడు మరి రష్యా దెబ్బకు నిలబడి ఇంతవరకు తాలుకున్నాడంటే వాడు కూడా ఏం సామాన్యుడు కాదు. ఆ యుద్ధం ఎలాంటి యుద్ధం అంటే, ఒక అన్యునికి ఒక యూదునికి జరుగుతున్న యుద్ధం. ఏమండి, ఒక యూదునికి ఒక నాస్తికుని మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అని అంటే ఆలోచిస్తే, రష్యా తప్పనిసరిగా రాబోయే దినముల లోపల ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అయితే వాడికున్న బాంబులన్నీ అయిపోయే వరకు వాడు యుద్ధం చేస్తాడు ఉక్రెయిన్ మీదనే. ఇజ్రాయెల్ దేశం మీదకి పోయినప్పుడు వాడు ఓడిపోవాలి. అది చరిత్ర. అందుకే వాడు యుద్ధం సంవత్సరాల కొద్ది చేస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. వాటన్నిటి గురించి వివరాలు చెప్పాలంటే ఒక్కదానికి 1 గంట పడుతుంది. కనుక అలా జస్ట్ సూచనగా చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రము. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అప్పుడు వేసినటువంటి బాంబులు ఎక్కడ, జపాన్లో నాగసాకి, హిరోషిమా మీద వేసినటువంటి 2 బాంబులు. ఆ బాంబులు చాలా పవర్ తక్కువ బాంబులు. అవి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి బాంబులు ఎలాంటి అంటే ఒక్క బాంబు వేస్తే సరిపోతుంది మన దేశానికి. అలాంటి బాంబులు ఉన్నాయి. ఆ నాగసాకి, హిరోషిమా మీద ఒక్కొక్క బాంబు వేస్తే అక్కడ స్పాట్లో 1,00,000 మంది చనిపోయారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో మొక్క మొలవది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఏంటంటే వికలాంగులుగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇప్పటి బాంబులు కనుక వేసినట్టయితే ప్రపంచం బూడిదైపోయేటువంటి పరిస్థితిలో ఉంటున్నది. కనుక ఈ ప్రపంచం అంతా వారి నాశనం కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తాం. ఇరాను, మరి పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దేశము, ఇరాన్, పాకిస్తాన్, ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికంటే వేదనకు ప్రారంభాలు. రెండవది చూసినట్టుంటే కరువులు, భూకంపాల విషయంలోకి వెళ్ళినట్టయితే భయంకరమైన కరువులు. ఒకడంటాడు ఏంటంటే, తిండి లేక చనిపోయే వారికంటే తిండి ఎక్కువై చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లోకంలో. ఏమండి, తిండి లేక చనిపోయే వారికంటే తిండి ఎక్కువై చనిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరిస్థితులు లోకంలో ఆ రీతిగా ఉన్నట్టుగా కరువులు, మరి అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు అయితే మరి ఏదో పిలిచినట్టుగానే వారానికి ఒకటి వస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం ప్రపంచంలో. మరి ఇకపోతే మరి కరువుల విషయంలో చూసినట్టయితే ఆమోసు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనములో
ఒక చక్కటి మాట ఉంది, చదివితే మంచిదేమో. రాబోయే దినములందు దేశంలో నేను క్షామం క్షామం అంటే కరువు పుట్టించదను. అది అన్నపానములు లేకపోవడం చేత కలిగే కరువు కాదు, యెహోవా మాట వినకపోవటం వలన క్షామముగా ఉండదు. ఇది అన్నపానములతో కూడినటువంటి కరువు కాదు, దేవుని మాట వినని కరువు. అంటే వాక్యం దొరకనటువంటి కరువు లోకం మీదకి రాబోతుంది. ఏమండి, వాక్యం దొరకని కరువు లోకం మీదకి రాబోతుంది. అందుకే వాక్యంలో ఉందంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగా వేడుకోండి. మరి దొరకని కాలంలో వెతికితే లాభం? దొరికే కాలంలోనే వెతకాలి. ఆయన ఇప్పుడు పిలిస్తే పలుకుతాడు, ఎందుకంటే ఇది కృపాకాలం. కృపాకాలము చివరి దశలో మనం ఉన్నాం. నేడో రేపు ముగించబడుతుంది అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కృపాకాలములో ఒకట. కాబట్టి ఆయన దొరుకు కాలములోనే మనం ఆయనని వెతకాలి, ఆయనను వెంబడించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టు చూస్తుంటున్నాం. అందుకే అమెరికా దేశంలో నాట కరువు వస్తుంది, వాక్యం దొరకని కరువు కనుక పిల్లలకి ఏం చేసిందట, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు వాళ్ళ పిల్లలకు కంఠస్థం చేయించిందట. అరే మత్తయి అంటే వాడు మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 20 అధ్యాయాల వరకు చదువుతాడు, కంఠతగా సొన్నా పులు ఒకటి చదువుతాడట. మరే మార్క్ అంటే వాడు మార్క్ చదువుతాడట, అపుస్తక కార్యం అంటే అపుస్తక కార్యం, అట్లా అంత బైహార్ట్ చేసుకొని పెట్టి. ఎందుకు అని అంటే వాక్యము దొరకనటువంటి కరువు ఉంది. ఇప్పుడైతే వాక్యం విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి సమయం. ఇప్పుడు ఆ కరువు రాకముందే వాక్యాన్ని ధ్యానించి చెప్పేవారు లేకుండా పోయే సమయం రాకముందే చెప్పుతున్నటువంటి మాటలను అంగీకరించి మన జీవితాలను కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అది మొదటిగా దేశం యొక్క పరిస్థితి, కరువు యొక్క పరిస్థితి. ఆ తరువాతల మూడవది ఏం జరుగుతుందంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. మూడవది ఏం జరుగుతుందంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు ఏంటట, అంతిమ దినాల్లో ప్రయాణాలు తెలివి ఎక్కువవుతుందట, ప్రయాణాలు ఎక్కువైతాయట. ఏమైందండి? తెలివి నలుదిరుకుల సంచరించుట వలన. ఇప్పుడు నేను మిర్యాలగూడ వచ్చాను, మీరు హైదరాబాద్కి వస్తే నా సంగతులు మీకు తెలుస్తాయి, మీ సంగతులు నాకు తెలుస్తాయి. ప్రపంచం అంత అటుకెళ్ళి విస్తృతమైన ప్రయాణాలు చేస్తే ఏమవుతుందంటే, ఎయిర్పోర్ట్కి పోతే ఎలా ఉంటుందంటే, బస్ స్టాండ్లో బస్సులు ఎట్లున్నాయో ఎయిర్పోర్ట్లో ప్లేన్లు అట్లున్నాయి. ఏమండి, పల్లె బస్సులు ఎట్లుంటాయో ఎయిర్పోర్ట్లో ప్లేన్లు అట్లున్నాయి. నీవు ఉదయం 5 గంటలకు ఎయిర్పోర్ట్ నిండా మనుషులు ఉంటారు, మధ్యరాత్రి 1 గంట 2 గంటలకు మనుషులు ఉంటారు, తెల్లవారుజామునవో మనుషులు ఉంటారు, మధ్యాహ్నంబో మనుషులు ఉంటారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎంత అంటే విచ్చలవిడిగా ప్రయాణాలు. ఒకరోజు మాట్లాడుతుంటే మా పెద్దబాబు అన్నాడు, డాడీ ఈ సంవత్సరము 35 సార్లు ప్లేన్ ఎక్కాను డాడీ అని చెప్పాడు. పోయిన సంవత్సరం 2024లో వాడు 35 సార్లు ప్లేన్ ఎక్కాడని చెప్పాడు. నేను అనుకున్నాను, ఏమీ లేనుడో 35 సార్లు ఎక్కితే మరి డబ్బు ఉన్నాడు ఎన్నిసార్లు ఎక్కాలి? దేవుని నామానికి మహిమ కలుగును. కనుక ప్రయాణాలు విస్తృతంగా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఒకట. ఏమండి, మీరు ఒకసారి వెళ్ళండి, ఏ బస్ స్టాండ్కి పోయినా మనుషులే. ఏమండి, స్టేషన్కి పోయినా, ట్రైన్ కొరకు స్టేషన్కి పోయినా మనుషులే, ఎక్కడ వెళ్ళినా మనుషులే. ఆటో ఎక్కాలంటే మనుషులు. ఏమంటే కదండి, ఎక్కడ కూడా. ఆఖరికి చివరికి కూడా చావడానికి వెళ్ళిండట. చావడానికి వెళితే పెద్ద క్యూ ఉందట. వాడు నేను చచ్చిపోతాను భరించలేను కాబట్టి వాడు ఓటెగేసి ముందర పోయి చస్తానని పోయిండట. అంటే ఎనుకున్న వాళ్ళు అన్నట్టు, రే క్యారే పాగల దగ్గర క్యాంలో అన్నాడట. మేమంతా పాగలు గలాలకి కనిపిస్తున్నావా నీకు? నేను వచ్చి 6 నెలలు లైన్ కట్టి అప్పుడంటే ఊరికి వచ్చేసి నేను అందరికంటే కష్టం ఎక్కువ ఉంది, చస్తానంట రా లైన్ కట్టానట. దేవుని స్తోత్రం. అందుకే ఎక్కడ పోయినా లైనే కదండి. దేవుని స్తోత్రము. ఈ చివరి దినాల్లో మనుషులు విస్తృతమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. కనుక అది మనుషులకు అధిక జ్ఞానము, అధికమైన ప్రయాణాలు ఉంటున్నట్టుగా చూస్తున్నాం.
ఆ తర్వాత మనం గమనించినట్టయితే పాపం విస్తరిస్తుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. పాపము నీళ్ళలాగా తాగుతున్నట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. ఇంకా ఆ పాపం గురించి వివరించాలంటే, ఆ పాపం గురించి చెప్పాలంటే మనకు నోరు కూడా, మాటలు చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోదు. ఏమండి, మారణ హోమాలు, మానభంగాలు ఏ రీతిగా ఉన్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయంటే మీరు గమనించండి. చెప్పడానికి కూడా ఇష్టం లేని మాటలు చెప్తాను. 3 సంవత్సరాల పాపను రేపు చేసిన సంఘటనలు మీరు ఎన్నో విన్నారు, వెళ్ళలేదండి? విచిత్రమైన సంఘటనలు మనం విన్నాం. నార్త్ ఇండియాలో మీరు కూడా వైరల్ అయినటువంటి విషయాన్ని చెప్తాను. 40 తండ్రి చనిపోయాడు, తల్లి 40 సంవత్సరాల కుమారుని వివాహం చేసుకుంది. చెప్పడానికి ఏమనను ముందే, చెప్పడానికి కూడా మనకు నోరు రాదు. కనిపించినటువంటి కొడుకు తండ్రి చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల కుమారుడు, తల్లి 65 ఏముంటుంది, ఆ వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో వైరల్ అయిన విషయం ఏంటంటే 20 సంవత్సరాల అబ్బాయి 70-80 సంవత్సరాల ధనవంతురాలైనటువంటి ఒక ఆమెను చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మన నోట విననటువంటి, నోట మాట్లాడలేని, చెవులు వినలేనటువంటి సంఘటనలు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. అంటే పాపము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఎంతో భయంకరంగా విస్తరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దైవజనులు ప్రవీణ్ గారు మాట్లాడారు. మన పిల్లలు బయటికి వెళితే, ఒకప్పుడు మన గ్రామమంతా తిరిగిన ఏం బాధపడే వాళ్ళం కదా. మనం పిల్లలను పంపిస్తే ఏంటంటే పరిచయం ఉన్న వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టరా అనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు బయటికి వెళితే ఇంటికి వచ్చేది నమ్మకం లేదు, సెక్యూరిటీ లేకపోతే, అంత భయంకరమైన దినాలు. కనుక పాపం బహు విస్తరించుతున్నట్టుగా మరి దేవుని రాకడలో మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి దేవుని నామానికి స్తోత్రాలు. ఈ పరిస్థితులన్నీ లోకంలో జరుగుతున్న సందర్భంలో మనము అప్రమత్తత కలిగి దేవుని రాకడ అతి సమీపంగా ఉందన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలుసు, కలియుగం దాటింది, కంప్యూటర్ యుగం దాటింది, ఏమండి కృపాయుగం దాటిపోతుంది, ఏ యుగంలోనికి వెళ్ళిపోతున్నాం. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఏ వ్యక్తిని మందలించినా మాకంతా తెలుసు అంటారు. ఏమండి, ఇప్పుడు ఎవరినన్నా మనం మాట్లాడితే ఎలా మాట్లాడతారు? నాకంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. ఒకవేళ వారికి తెలియదు అనుకుంటే మనం తెలివి తక్కువ వాళ్ళు. ఈ రోజులు అలాంటి రోజులు, అంతా తెలుసు అనేటువంటి యుగంలో మనం ఉన్నాం. మనం ఒక్కలమే తోపలం అనుకోవడానికి లేదు. లోకంలో చాలామంది ఉన్నారు కదండి. ఒకవేళ మనం అలా అనుకుంటే మనం అందరికంటే తెలివి తక్కువ వాళ్ళ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అధిక జ్ఞానం, అందుకే యెషయా గ్రంథం 11 అనుకుంటాను, సముద్రమును నీళ్లతో నింపబడినట్టుగా మనుషులు దేవుని జ్ఞానముతో నింపబడరని ఆ వాక్యాన్ని మనం చూస్తాము. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఉన్నది యుగం ఏంటంటే ఏ యుగంలో లేకపోతే ఏదైనా సమాచారం జరగకపోతే గూగుల్ తల్లిని అడుగుతాము, లేకపోతే ఏఈలో పోయి తెలుసుకుంటాము. దేవుని స్తోత్రము. కనుక అలాంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఇదొకటి. ఏమండి, పాపం విస్తరిస్తుంది. తర్వాత పరిస్థితి ఏంటంటే నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య ఎలా? నిరుద్యోగ సమస్య అంటే నాటడానికి మిషన్లే, కోయడానికి మిషన్లే, త్రవ్వడానికి మిషన్లు, ఎత్తడానికి మిషన్లే. ఏమండి, అన్నిటికీ మిషన్లే. ఏ మనిషికి పని ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, అంతేనా కాదండి? అన్నీ మిషన్లు అయిపోయినాయి. కాబట్టి ఎక్కడన్నా పనికి వెళితే ఒకడు 1000 రూపాయలకు చేస్తానండి అనుకోండి, ఇంకోటి అంటే నేను 500కి చేస్తానంటాడు. ఎందుకంటే ఆయనకి పని లేదు. మరి ఏమండి, ఆ రీతిగా ప్రపంచంలో యేసయ్య రాకడలో నిరుద్యోగ సమస్య బహు భయంకరంగా ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇది మరి లోకం యొక్క పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇకపోతే రెండవదిగా సంఘం యొక్క పరిస్థితిని గమనిద్దాం. సంఘాలు ఎలాగుంటాయి? యేసుక్రీస్తు ప్రభు రాకడలో
కొంచెం ఇది జాగ్రత్తగా వింటే మంచిదేమో. యేసు ప్రభు రెండవ రాకడలోపట సంఘం పరిస్థితి ఎలాగుంటుంది అంటే, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం సంఘ పరిస్థితి. విశ్వాస భ్రష్టులగుదురు. ఏమండి, సంఘం పరిస్థితి ఏంటంటే ఎంతో నమ్మకంగా కొనసాగుతారు, కానీ చివరి దినాల్లో ఏమైందంటే వారి విశ్వాసం కూడా బద్దలైపోతుంది, విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపించబడతారు. ఎందుకు అనంటే సాతాను యొక్క ప్రేరణ లోకంలో ఆ రీతిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఒక విషయాన్ని గమనించాలి. క్రైస్తవేతర కుటుంబంలో వాళ్ళు విగ్రహాలు పెడతారు. విగ్రహాలు పెట్టినప్పుడు ఏమైందంటే అంతిమ దినముల్లో ఏమవుతుందంటే ఆ విగ్రహాలు కిందికి దిగుతాయట, అవి నడుస్తాయట, ఇండ్లలో అవి నడిచి అవి బోధిస్తాయట, అవి ప్రవచిస్తాయట, అవి సంగతి చెప్తే. ఇప్పుడు కదలని బొమ్మలను పట్టుకొని ఇంత చేస్తే కదిలే బొమ్మలను, మాట్లాడే బొమ్మలు వచ్చినప్పుడు, విగ్రహాలు వచ్చినప్పుడు ఇంకా లోకం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. మనతోటి అంటారు, మరి మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మాట్లాడమని అంటే మన దేవుడు వచ్చి మాట్లాడతాడు వాళ్ళ ముందట? జరిగే పనేనా? వాళ్ళ బొమ్మలు మాట్లాడతాయి. కాబట్టి మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనేటువంటి రీతిలో అటు ఇటు ఉన్నటువంటి వాక్యము సరిగ్గా ఎదగనటువంటి వాళ్ళు ఏమవుతారు, తప్పిపోయేటువంటి ప్రమాదము 100% ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి విశ్వాస భ్రష్టులు అవుతారు చాలామంది. రెండవది చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం, 2వ తిమోతి అనుకుంటాను. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి. దేవునికి స్తోత్రం. పైకి భక్తి కలిగిన వారు అంటే, పైకి భక్తి కలిగిన వారు అంటే కొంతమందికి జ్ఞానం ఉండదు కానీ చాలా జ్ఞానం ఉన్నట్టుగా నటిస్తారు. కొంతమందికి భక్తి ఉండదు, వాళ్ళు ఎంతో భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటారు. ఏమండి, దేవుని నామానికి స్తోత్రాలు. పైకి భక్తి కలిగిన వారి వల్ల చాలామంది కనిపిస్తారు, కానీ దాని శక్తిని ఆశ్రయించకుండా అది వేషధారణతో కూడినటువంటి జీవితం. ఏమండి, నీకేది ఉందో అదే ప్రదర్శించాలి కానీ లేనిది ఉన్నట్టుగా. ఒకరోజు ఒక మెసేజ్ ఇచ్చాను, ఏంటంటే నటించకు, నష్టపోయేది నీవే. ఈనాడు నటన, నేను అనుకుంటాను సినిమా యాక్టర్లు నటించే నటన కంటే సంఘాలలో నటించేటువంటి నటన చాలా బాగుంటుంది. చాలామంది లోపల మనం చూస్తూ ఉంటాం. ఏమండి, కొన్ని రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఢిల్లీ పార్లమెంటులో లేని రాజకీయాలు సంఘాలలో ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. ఏమండి, మీకు నేను ఒక మాట చెప్తాను, ఇండిపెండెంట్ సంఘాలలో అలాంటి పరిస్థితి మీకు తెలియదు, కానీ మెయిన్ లైన్ చర్చలకు పోతే ఎట్లుంటుందంటే మీరు అనుకుంటారు ఆ సంఘమే పెద్దది, అదంతా ఉట్టి మాట, కానీ అక్కడ భక్తి, విశ్వాసము, నమ్మకత్వం దేవుని మీద ఆధారపడేటివి ఉండేవి. ఏవైతే ఇప్పుడు ఏమంటారు ఇండిపెండెంట్ సంఘాలు నడిపించబడుతున్నాయో దేవుని వాక్యములో స్థిరంగా వాళ్ళే ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అందుకే పైకి భక్తి కలిగినటువంటి వారి వల్ల ఉండి సంఘములో పట్ట దాని శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవునికి స్తోత్రం. వేషధారణతో కూడినటువంటి జీవితం. ఒకడికి ఆట కొలువు లేదట, వాడి గాలికి తిరుగుతుండట. గాలికి తిరుగుతూ వాడు ఇంట్లో ఇబ్బంది పెడుతుండట. ఏమరా ఎంతకాలం తిరుగుతావు, ఎంతకాలం తిరుగుతావు దాన్ని బలవంతం చేస్తే వాడు కొలువు చూసుకోవాలని, కొలువు కొరకు అని చెప్పేసి అన్ని ప్రాంతాలు చూస్తే ఏడ కొలువు దొరకలేదట. ఆఖరికి ఆ ఊర్లో సర్కస్ ఆడుతుండట. ఆడనాన్ని ఏమైనా ఉద్యోగం ఇస్తాడేమని చెప్పేసి ఆడికి పోయిండట. పోయిన తర్వాత వాడు బతిలాడితే నా దగ్గర ఏ ఉద్యోగం లేదని వాడు అన్నాడట. ఆడనడట నా ఉద్యోగం లేదనడట. నా దగ్గర ఏ ఉద్యోగం లేదంటే, సార్ ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వండి సార్, అది ఇదని చెప్పేసి వాడు బతిలాడినట. బతిలాడితే ఆఖరికి ఆయన గత్యంతరం లేక అన్నాడట, మరే ఏది లేదు కానీ నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఓ పని చేస్తావన్నట్టు. ఏంటంటే ఏం లేదు కానీ ఎలుగుబంటి చర్మం ఉన్నది, ఎలుగుబంటిలాగా నటించాలని అన్నట. అంటే మరి ఏ ఉద్యోగం లేదు,
సరే సార్ ఇది ఇంత జీతం అది అని మాట్లాడుకుంటాట పోయినట. పోయిన తర్వాత వాడిని ఏం చేసిందట, ఎలుగుబంటిది ఆ మీదకి వెళ్ళి చర్మ వేసుకున్నాడు. ఆడు పైన బోన్లోకి వెళ్ళిండు, ఆడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఎలుగుబంటిలాగా యాక్షన్ చేస్తుంటే కాసేపు చేసిండట. చేసిన తర్వాత వాళ్ళ ఊరోడు వచ్చిందట. వాళ్ళంటే వాడి పుట్టి పెరిగిన ఊరోడు వచ్చిందట. వచ్చినప్పుడు వీడు ఇంకా ఎక్కువ యాక్షన్ చేస్తుండట. ఇంకా మా ఎలుగుబంటిలాగా యాక్షన్ చేస్తుంటే పాపం ఆ మీదేసి కిందేసినటువంటి చెక్కలు ఎప్పుడూ వేసిండేవు. పాపం ఆ చెక్కలు ఇరిగిపోయి కింద పడ్డాడట. ఆ కింద పడ్డప్పుడు కిందేముందట, అక్కడ సింహం ఉందట. వీడు అనుకుంటా ఉద్యోగానికి వచ్చి ప్రారంభపడుకునే పరిస్థితి ఏర్పడనుకుంటాట అని ఆ సింహం వాని దగ్గరికి వస్తుందట. ఆ సింహం వాని దగ్గరికి వస్తుంటే వీడు భయపడుతుంటే ఆ సింహం అన్నదట, వరే భయపడకురా, నేను నీ లెక్కనే అన్నదట. నేను కూడా నీలాంటివనే మీద చర్మం వేసుకున్నా అంతే, నేను సింహాన్ని కాదు, నీ వెలుగుబంటివి కాదు. దేవుని స్తోత్రం. ఈనాడు మనుషులు అన్ని వేషాలు వేసుకుని లోకంలో తిరుగుతున్నారు. బైబిల్ చదవరు, ప్రార్థన జీవితం ఉండదు, సంఘ కాపరికి లోబడరు, సంఘ పరిచయంలో తోడ్పడరు. ఇవన్నీ ఉండేవి. కానీ వాళ్ళ గెటప్ ఎట్లుంటుందంటే భక్తి పరుల కంటే మించినటువంటి స్థితిలో వాళ్ళు వేషధారులై బ్రతుకుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి మరి నటించకు, నష్టపోయేది నీవే, ఎవరు నష్టపోరు. దేవునికి మహిమ కలుగును గాక. నటిస్తే మనమే నష్టపోతాం గనక బహు జాగ్రత్తగా మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో కట్టుకోవాలని, మరి ముఖ్యంగా ఈ అంతిమ దినంలో జాగ్రత్తగా బతకాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మరి సంఘం యొక్క పరిస్థితి గురించి మనం తెలుసుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి మనం గమనించినట్టయితే మనకు తెలుసు. మత్తయి సువార్త 24:32 అనుకుంటాను. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు కదా, అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం కదండి. అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ యొక్క దేశానికి జనాంగానికి సాదృశ్యం కనుక 1948 మే 14 అనుకుంటాను వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. ఆ దేశానికి ఆ అంజూరపు చెట్టు చిగురించటం ప్రారంభించింది. మనకు వచ్చిన తర్వాత 47లో మనకు వస్తే వాళ్ళకు 48లో స్వాతంత్రం వచ్చింది. కనుక మరి అంజూరపు చెట్టు చిగురించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. ఆ ఇశ్రాయేల్ దేశము అన్ని రంగాల లోపట అభివృద్ధి చెందింది. శాస్త్రీయకంగా, రాజకీయంగా, మరి అనేకమైనటువంటి విషయాలు, ఆర్థిక విషయం లోపట, సాంఘిక విషయం లోపట, చరిత్ర విషయం లోపట, అన్నిటి లోపట, ఆధ్యాత్మికంగా అన్ని విషయం లోపట అది అభివృద్ధి చెందినట్టుగా చూస్తూ ఉంటున్నాం ఇశ్రాయేల్ దేశం. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే లోకం యొక్క ముగింపు అక్కడ ఉన్నటువంటి మందిరము కట్టడం మీదనే ఆధారపడినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రవీణ్ గారు అవన్నీ కూడా చెప్పారు. నేను క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. సువర్ణ దేవాలయము, సుందరమైన దేవాలయము సొలొమోను కాలంలో కట్టబడ్డది. నెబుకద్నెజర్ దాన్ని పాడు చేసి బంగారం, ఇత్తడి, వెండి అన్ని తీసుకెళ్ళాడు. రాళ్ళు మరి అయ్యగారు బాగా వివరించారు. రాళ్ళ మధ్యలో మనం సిమెంటు జర్దులు పెడతాం కదా, అదొక బంగారం ఏమని కూడా ఒక్కొక్క రాయిని తీశారు. అంత మాత్రమే కాదు, ఒక బైబిల్ పండితుడు రాస్తాడు, కింద ఉన్న మట్టిని కూడా ఎత్తుకుపోయారట. ఎందుకు ఎత్తుకుపోయారంటే వాడు సొలొమోను మామూలు మనుషుడు కాదు, మహాజ్ఞాని. ఈ మట్టి పోసిందంటే దీంట్లో ఉందని మట్టిని కూడా ఎత్తుకుపోయిండట వాడు. రాళ్ళు కాదు, మట్టిని కూడా ఎత్తుకుపోయిండట. బంగారం ఏంటంటే పర్లేదు, మందిరం కింద ఉన్నటువంటి మట్టిని కూడా ఎత్తుకుపోయారు. దేవుని స్తోత్రము. అది ఎత్తుకుపోయింది, అది అయిపోయిన తర్వాతలా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాతలా ఆయన శిలువ మరణానికి వెళుతున్నప్పుడు యెరూషలేము స్త్రీలంతా ఏడుస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నా గురించి ఏడవకండి అన్నాడు. అంటే వీళ్ళు ఏడ్చారు. అదే తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నారంటే వాని రక్తము మా మీదను వాళ్ళే కోరుకున్నారు కావాలి. కాబట్టి క్రీస్తు శకము 70వ సంవత్సరం యేసు ప్రభు చెప్పినాక 40 సంవత్సరాలకు రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ యెరూషలేము మీద దండెత్తి వచ్చేసి యెరూషలేములో ఉన్నటువంటి వారందరినీ చంపాడు. వచ్చినప్పుడు
ఆ యూదులు ఏం చేశారంటే ఆ టైటస్ను ఎదిరించిన కారణం చేత వాళ్ళందరూ తిరగబడ్డారు. యూదులంతా తిరగబడ్డప్పుడు ఆయన ఏం చేశాడు అంటే సైన్యానికి ఆర్డర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే కనబడ్డవాన్ని కనబడ్డట్టుగా చంపండి అన్నాడు. అన్నప్పుడు దరిదాపుగా 10 లక్షల మంది యూదులను యెరూషలేం వీధులలో చంపినట్టుగా కోసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. వారి రక్తము నీళ్ల వలె యెరూషలేం వీధుల్లో ప్రవహించినట్టుగా చూస్తున్నాం. 10 లక్షల మంది యూదులను చంపి 1,00,000 మంది యూదులను రోడ్డు మీద పెట్టి అమ్మేశాడు ఇతర దేశాలకు బానిసలుగా. ఇక మిగిలినటువంటి వారు ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రాణం కాపాడుకోవడానికి తప్పించుకొని పోయిన తర్వాత ఇశ్రాయేలు దేశము ఏదైతే ఉందో అది మొత్తం దరిదాపుగా ఖాళీ చేయబడ్డట్టుగా చూస్తుంటాం. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వీళ్ళు లేని కారణం చేత ఆ స్థలాన్ని అంతా ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు. ఒకసారి అందరికి ఇటువైపు చూడండి. ఆ మందిరము కూలగొట్టబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ సహోదరులంతా కలిసి ఏం చేశారు అంటే ఏ స్థలములోనైతే సొలొమోను మందిరము కట్టాడో అదే స్థలములో వాళ్ళు మసీదు కట్టారు. ఒకసారి ఆలోచించండి. దరిదాపుగా నేను అనుకుంటాను, మరి నాకంటే పెద్ద నాకు తెలియదు కానీ మరి అయ్యగారు ప్రవీణ్ గారు మరి లెక్చరర్ కనుక వారికి అన్ని విషయాలు తెలుస్తాయి. అది 35 ఎకరాల స్థలమని నాకు తెలుసుకున్నాను. అంతేనా, ఇంకెక్కువ ఉంటుందా? 35 లేక 36 ఎకరాల స్థలం. ఆ 36 ఎకరాల స్థలం ఉన్నది సొలొమోను కట్టినటువంటి మందిరము చర్చ్ ఏదైతుందో వాళ్ళంతా కూలగొట్టబడ్డది. ముస్లింలు అదే స్థలంలో మందిరము కట్టాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే చాలా స్థలం ఉన్నది. కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే సొలొమోను కట్టాడు కనుక, సొలొమోను మహాజ్ఞానవంతుడు, ఈ స్థలములోనే కట్టాడు కనుక వాళ్ళకు పగ ఉంది కనుక అదే స్థలములో ఇప్పుడు డోమ్ రాక్ మసీదును వాళ్ళు కట్టినట్టుగా చూస్తుంటున్నారు. ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ప్రపంచం అంత ఎదురు చూస్తుంది, క్రైస్తవ లోకం ఎదురు చూస్తుంది. ఏంటంటే అక్కడ 3 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే డోమ్ రాక్ మసీదు కట్టిన చోటనే యూదులు మందిరము కట్టాలి. వాళ్ళు కట్టనిస్తారా? అంటే మందిరం కట్టాలంటే యుద్ధం జరగాల. అంతే కదా, మందిరము కట్టాలంటే యుద్ధం జరగాలంటే ఆ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది. అందుకే యూదులు ఏమంటున్నారంటే ప్రపంచంలో అందరికంటే మించిన టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటే యూదుల దగ్గరనే ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు కట్టిన మసీద్ ఏదైతే ఉందో చెక్కు చెదరకుండా ఒక్క క్రాకు కూడా రాకుండా దాన్ని తీసి నువ్వు ఏ స్థలంలో పెట్టమంటావో ఆ స్థలంలో పెడతాం. నీ మందిరం ఏం ఖరాబ్ కాదు, చెక్కు చెదరకుండా క్రాక్ కూడా రాకుండా మేము తీసి అది పక్కన ఎక్కడ పెట్టమంటే ఆ స్థలంలో పెడతామంటారు. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది, యూదులు గెలుస్తారు, జయిస్తారు, అక్కడ మందిరము కట్టడం అనేటువంటి జరుగుతుంది. అది త్వరలో దానికి కావలసిన సన్నాహాలన్నీ కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు నేను అనుకుంటాను పోయినసారి ట్రంప్ ఓడిపోయాడు. ఒకవేళ ట్రంప్ వచ్చి ఉంటే, ఇంతకుముందే వచ్చి ఉంటే అది ఆల్రెడీ ఇంతవరకే జరిగేదేమో. ఎందుకంటే అప్పటికే సంప్రదింపులు అవన్నీ జరిగి ఒక కొలిక్కి వచ్చినటువంటిది అది వెనకబడ్డది. మళ్ళీ ఇప్పుడు అది కట్టేటువంటి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యుద్ధం జరుగుతుంది, కడతారు, అది జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతి త్వరలోపట. కాబట్టి ఇది ఇశ్రాయేల్ యొక్క చరిత్ర. యుద్ధం జరగాల, మందిరం కట్టాలి. మందిరము కట్టగానే జరిగేటువంటిది ఏంటంటే మందిరము సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు. జెరుబ్బాబెలు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 6 సంవత్సరాలు. ఎందుకంటే 2 సంవత్సరాలు పునాదేశం వదిలిపెట్టారు, ఆ తర్వాత 4 సంవత్సరాలు కట్టారు. కాబట్టి 6 సంవత్సరాలు కట్టారు. 5 అంటారు, 6 అంటారు, కానీ 6 సంవత్సరాలు కట్టారు. 16 సంవత్సరాలు అది అలాగుండేది. ఆ తర్వాత హేరోదు రాజు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? చదవండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంటే హేరోదు దాన్ని 46 సంవత్సరాలు కట్టాడు. కానీ ఇన్ని సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయము ఇప్పుడు యూదులు కట్టే సమయం ఎలాగుంటుందంటే
అది నెలలు కూడా ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ కదండి, అది అతి త్వరలో కట్టేటువంటి పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి కనుక అది మందిరం యొక్క చరిత్ర, అది త్వరలో జరుగుతుంది. అంటే దేవుని ఆ మందిరము కట్టగానే యాంటీ క్రైస్త్ అందులో ప్రవేశిస్తాడు. యాంటీ క్రైస్త్ అందులో ప్రవేశించగానే దేవుని రాకడ వస్తుంది. అది గమనించాలి. అది ముగించగానే యాంటీ క్రైస్త్ అందులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుని రాకడ జరుగుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ అతి సమీపంగా ఉన్నాయి కనుక నేనంటాను, మన తరము గతించది. మనము ఖచ్చితంగా దేవుని రాకడ, మనము అనేటువంటి మాట అంటే అంత మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ మరి అందరికంటే పెద్దవాళ్ళం అన్న నేనున్నాం. మాకు అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీకైతే ఖచ్చితంగా ఉంటుంది అవకాశం. ప్రపంచ చరిత్రలో నాట యేసు అలాంటి దినము, యేసు క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చేటువంటి సమయం ఏదంతో ఆయన రాకడ సమయం, ఆ దినము కంటే మించిన దినము ప్రపంచ చరిత్రలో ఉండదట. అంత గొప్ప దినం అది మీరు అందరూ చూస్తారు. దయచేసి కనుక మరి యొక్క పరిస్థితులన్నీ గమనిస్తున్నప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగి భయముతో వణుకుతో మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పి ముగిస్తాను. కుటుంబాల పరిస్థితి, దేవుని నామానికి మహిమ కలుగునుగా. కుటుంబ పరిస్థితులు చదివితే మంచిదేమో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. చాలు. ఒక మనిషినింటి వారు బయటోళ్ళు శత్రువులు ఉండరాట. బయటోళ్ళు శత్రువులు ఉండరాట, ఇంటివారే. తల్లిదండ్రులు భక్తిపరులుగా ఉంటే పిల్లలు ఉండరట. కొడుకు భక్తిగా ఉంటే కోడలు భక్తి ఉండదట. కోడలు భక్తి ఉంటే కొడుకు భక్తి ఉండరట. ఎవరింటి వారు వారికి శత్రువులు అవుతారు. దేవునికి స్తోత్రము. కనుక కోడలకు అత్తకు పడదట, కొడుకు తండ్రికి పడదట కదండి. అవి కుటుంబాలలో మరి బహుభయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో పట్ల మరి సాతానుడు కుటుంబాలను విచ్ఛిన్నము చేసేటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒక ఇంట్లో నాట ఒక కోడలు అన్నదట, ఈ కొడుకులను పెంచి పెళ్లి చేసే వరకు వాడిని పెళ్లి చేయాలని తొందరపడతారు. పెళ్లి చేసినాక అన్ని కష్టాలు వస్తాయన్న సంగతి తెలుసు, అయినా అని పెళ్లి చేయాలని చూస్తారు, అంతే కదండి, చూస్తుంటారు. ఓ ఇంట్లో కోడలు ఉందట. కోడలికి ఏమైందట, ఇక కోడలంటే పడదు కదా, పడక ఏం చేసిందట, మా అత్తను ఎట్లైనా చంపాలనుకుందట. మా అత్తను ఎట్లయినా వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి నయా పైసా పోకుండా వీళ్ళకి దొరకాలి. కానీ అత్త మామలను మాత్రం సాధడానికి వాళ్ళకు ఏమండి వాళ్ళకు మనసు ఉండదు. అయితే ఒక ఆమె ఆలోచించిందట, మా అత్తను చంపాలి. ఎలా అంటే ఆలోచించి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగ అనుకుంటున్నాను అన్నదట. ఏం చేస్తావో మా అత్తను చంపాలి అన్నదట. అంటే అతను అన్నదట, అమ్మా నేను అది పెద్ద పని కాదు, కానీ నేను చెప్పినట్టుగా నడుచుకుంటే మాత్రం, ఆయన అన్నట, నీకు తెలియవద్దు, ఎవరికి తెలియవద్దు, ఏం తెలియదు, అది నార్మల్ డెత్ లాగా ఉండాలంటే నేను పక్కా ప్లాన్ ఇస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టుగా పాటిస్తావో లేదో అని నాకు అనుమానం అన్నదట. అట్టెట్లా, మీరు చెప్పండి, మీరు ఒక్కటి చెప్తే నేను 2 చేస్తాను అన్నదట. ఏమండి, నువ్వు ఒక్కటి చెప్తే నేను 2 చేస్తాను, చెప్పండి ఏందో అని చెప్పేసి. అంటే లేదమ్మా నువ్వు చేయవు, చాలామంది నీలాగా వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను, నువ్వు కూడా వచ్చావు, అస్సలు నీ వల్ల కాదన్నట. లేదండి అట్లా కాదు, నేను చెప్పాను కదా, నువ్వు ఒక్కటి చెప్తే 2 చేస్తా అని చెప్తున్నాను కదా, నువ్వు చెప్పు అన్నట. ఒక్కనికి తెలవకుండా, ఎవరికి అర్థం కాకుండా, ఆమె నార్మల్గా, ఆమె న్యాచురల్గా చనిపోయినట్టుగా నేను చేస్తాను, కానీ నేను చెప్పిన పద్ధతి పాటించాలని అన్నట. ఖచ్చితంగా అన్నట్టు. అది నీ వల్ల కాదమ్మా అన్నట. అరే సార్ అట్లా అంటావేంది, నువ్వు ఒక్కటి చెప్తే 2 చేస్తా అంటున్నావు కదా, నీకెందుకు అనుమానం, నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తాను అన్నట. అన్నాక డాక్టర్ అన్నట, ఏం లేదమ్మా నేను మందులు ఇస్తాను, నేను మందులు ఇస్తే సడన్గా చచ్చిపోయింది అనుకో, అందరికీ తెలిసిపోద్ది కదా, అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఇది కొంచెం సమయం తీసుకొని చచ్చిపోతుంది. దానికి నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఏం చేయాలంటే ఆ మందులు నువ్వే వేయాలన్నాడు, ఆ ట్యాబ్లెట్లు నువ్వే వేయాలి. ఎట్లా వేయాలి? మీ అత్తకు నీకు పడతలేదు,
వేసుకోమంటే వేసుకుంటుందా? వేసుకోదు. ఒక వారం ముందట నువ్వేం చేయాలంటే నీ స్టైల్ అంతా మార్చుకోవాలన్నట. ఏం చేయాలి సార్ అన్నట. ఏం చేయాలంటే మీ అత్త అంటే ఒక తల్లిని ఎట్లా ప్రేమిస్తానో అట్లా ప్రేమించినట్టు నటించాలి. నువ్వు నీకు ఇష్టం లేకున్నా పర్లేదు, నటించాలన్నట. ఓకే అన్నదట. నువ్వు పొద్దున లేవగానే మీ అత్తమ్మకు నీళ్లు పెట్టాలి, ఆమె ముఖం కడుక్కోమనాలి. ఒక తల్లికి పెడతావు కదా, నువ్వు తల్లికి పెడతావు కదా, తల్లికి పెట్టినట్టు నీళ్ళు పెట్టాలి, ఆమె ముఖం కడుగుతావు. కడగంగానే ఏం చేయాలి? ఆమెకు నీళ్ళు అక్కడ పెట్టొచ్చి ఇక్కడ కాఫీ తయారు చేయాలి. ఆమె ముఖం కడుక్కొని వస్తుందో కాఫీ ఇవ్వాలి. అత్తమ్మ కాఫీ దాగుమని మర్యాదకు ఒక బిడ్డ తల్లికి ఇచ్చినట్టు గీయాలి. ఆ తర్వాత టిఫిన్ టిఫిన్కి అట్లే బిడ్డలాగానే పెట్టాలి, భోజనం అట్లే పెట్టాలి. ఆమెతోటి కాసేపు కూర్చొని ఒక తల్లితో మాట్లాడితే ప్రేమతో మాట్లాడాలి. ఆ రీతిగా నువ్వు చేస్తేనే ఈ మందులు పనిచేస్తాయి. నీ ఉద్దేశం ఏముంది? సావాలి ఇట్లా ఇది. కాబట్టి చేస్తాను. అమ్మ నీ వల్ల కాదని ముందే చెప్పిన కదా అంటే కొంచెం అనుమానించిందట. నేను ముందే చెప్పాను కదా అని ఇలాంటి వాళ్ళు ఎందరో వచ్చారు నా దగ్గరికి, కానీ వాళ్ళ వల్ల కాదని చెప్పాను. వాళ్ళు ఓడిపోయారు, వెళ్ళిపోయినారు. నువ్వు కూడా ఓడిపోతావమ్మా, నువ్వు చేయలేవని. లేదు సార్, అందరిలాగా నేను కాదు, నేను ఖచ్చితంగా చేస్తాను, చెయ్యన్నాడట. మందులు ఇచ్చిందట. మందులు ఇచ్చారంటే ఎప్పటి వరకు పనిచేస్తాయంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు పనిచేస్తాయి ఈ మందులు వేయాలని చెప్పేసి అంటే డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకొచ్చి వేస్తుంది. వేసి ఏం చేస్తుంది? ప్రతిరోజు ఎట్లా చేస్తుంది? ఆమె లేవకముందే లేస్తుంది, ఆమె నీళ్లు పెడుతుంది, కాఫీ పెడుతుంది, ఇస్తుంది, టిఫిన్ టైంకి పెడుతుంది, భోజనం టైంకి పెడుతుంది, మర్యాదగా మాట్లాడుతుంది, ఎంతో ప్రేమతో మాట్లాడుతుంది. 3 నెలలు అయిపోయింది, ఏం మార్పు లేదు, ఆమెలో మంచిగానే ఉన్నది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయిందట. డాక్టర్ దగ్గరికి పోయి అడిగిందట, అయ్యా ఏమి అలాంటి పరిస్థితి ఏం కనబడతారంటే, అమ్మ నేను ఏం చెప్పినా 3 నుంచి 6 నెలలు అన్నా కదా, ఇప్పుడు 3 నెలలే అయింది, ఇంకా 3 నెలలు బాకీ ఉందన్నట. ఈమె 6 నెలలు అట్లా చేసిందట. చేసిన తర్వాత 6 నెలల లోపట ఆమె నిజంగానే అట్లా మారిపోయిందట. ఎట్లా మారిపోయింది? నిజంగానే ప్రేమించడానికి మారిపోయింది. అప్పుడు ఆమె వచ్చి డాక్టర్తో అన్నదట, డాక్టర్ గారు మా అత్త చావొద్దండి అని అన్నదట. ఆమె చావొద్దు, ఎందుకంటే ఈ 6 నెలల సమయం లోపట నేను తల్లి ప్రేమను ఆమెలో చూశాను. నేను ప్రేమిస్తే ఆమె నాకంటే మించిన ప్రేమను చూపెట్టింది. నేను అజ్ఞానముతోటి మా అత్తను చంపాలనుకున్నా, ఆమె చావద్దు డాక్టర్ గారు, మందులు త్వరగా పనిచేస్తే దానికి ఏం చేయాలి వీరు కూడా అని చెప్పేసి అడిగితే డాక్టర్ నవ్వాడట. అమ్మ అవి చనిపోయే మందులు కాదు, అవి ఆరోగ్యం బాగు చేసే మందులు. ఆమె ఆరోగ్యం బాగైంది. ఈ 6 నెలల్లో నీవు ఆమెకు ఒక బిడ్డగా మారిపోయావు. దేవుని స్తోత్రము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబాల్లో తగాదాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ప్రేమించే మనసు అనేటువంటిది ఉండాలి. ఒక ఇంట్లో అంటే ఈరోజు ఇంటి గురించి చెప్తున్నాను, ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది. కొడుకు అన్నాడట, కొడుకు పెద్దవాడైపోయాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, చదివించారు. 2 కొడుకులు బిడ్డ, వాళ్ళని బాగా కష్టపడి చదివించారు. పెద్దవాడు చదువుకున్నాడు, మంచి ఉద్యోగస్తుడయ్యాడు, చాలా సంపాదిస్తున్నాడు. చాలా రోజులు తల్లిదండ్రులకు దూరంగా ఆయన ఉద్యోగ స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే నేను అనుకుంటాను మేబీ ఫారిన్ పోయిండేమో. అకుమారుడు ఫారిన్ పోయాడు. ఒక 5-6 సంవత్సరాలు గడిచిపోయింది. అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మాట్లాడుతూ తల్లితో అన్నాడట. ఏమన్నాడటంటే, అమ్మా నేను ఇంటికి పెద్ద కొడుకును, నీవు డాడీ ఎంత కష్టపడి చదివించారో అడుగడుగున ప్రతి విషయం నాకు తెలుసు మమ్మీ. ఇప్పుడు నేను పెద్ద ఉద్యోగస్తునయ్యాను. మమ్మీ నేను నీకేం తీసుకురాలేదు ఇంతవరకు. నువ్వేం కోరుకుంటావు కోరుకో అమ్మా, నువ్వు ఏదన్నా కోరుకో అది ఇస్తానమ్మా ఇప్పుడు అన్నదట. అంటే ఏమిస్తావురా అన్నదట. అమ్మ నువ్వేం అడుగుతావు అది ఇస్తాను అన్నదట. అడుగమ్మా నీకు ఏది ఇస్తానో, ఏది కావాలో అడుగమ్మా అన్నదట. అంటే తల్లి నవ్విందట. నవ్వి ఇస్తావా అంటే ఇస్తానట. సరేలే చెప్తానని అన్నదట. దరిదాపుగా నా నుంచి దూరమై 10 సంవత్సరాలు అయింది బిడ్డ.
నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ ఒక్క రాత్రి మనమిద్దరం ఒక్క బెడ్ మీద పండుకుందాం. అమ్మ దరిదాపు 80 సంవత్సరాల వయసు ఉన్నది. కొడుకా నువ్వు వెళ్ళిపోయి 10 సంవత్సరాలైంది. నిన్నొక ప్రయోజకునిగా దేవుడు చేశాడు. మా కష్టం ఫలించింది. నువ్వు ఈరోజు మన ఇద్దరం ఒక బెడ్ మీద పండుకుందామని తల్లి కొడుకు ఛాతి మీద చేసి పండుకున్నది. ఆమె దరిదాపుగా 80 సంవత్సరాల వయసు ఉంది. పండుకున్న తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత తల్లి దగ్గుతుందట. దగ్గుతుండు, బాబు నీళ్ళు తెచ్చిస్తావు అన్నదట. అమ్మ అని చెప్పి పోయిండు, నీళ్ళు తెచ్చిచ్చాడు. తాగింది, పడుకున్నది. మళ్ళీ ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ తగ్గింది. మళ్ళీ పోయి తెచ్చిచ్చాడు. 2 సార్లు తెచ్చిచ్చాడు. 3వసారి కాసేపు అయినాక అప్పటికి 1 గంట 1:30 అవుతుంది. మళ్ళీ దగ్గుతుంది. అప్పుడు 3వసారి విసుక్కుంటూ పోయి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటి మమ్మీ నువ్వు నిద్రపోతావు, నిద్రపోతా పోనివ్వట్లేదని చెప్పేసి 3వసారి అన్నాడు. ఏమోరా దగ్గు వస్తుంది, నేనేం చేయను అని చెప్పేసి అన్నది. ఆ 3వసారి ఇచ్చింది. 4వసారి మళ్ళీ తగ్గింది. ఇంకా వ్యసనముతోటి కాదనలేకపోయి నీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇయ్యగానే ఆ నీళ్ళు చేతులు పట్టుకొని కొన్ని తాగింది. నీళ్ళు కింద ఒలకపోసింది. ఒలకపోయగానే ఆ బెడ్ అంతా నానింగానే కుమారుడు అన్నట, ఏం మమ్మీ బుద్ధి లేని పని, రాత్రంతా నిద్రపోనీయలేదు, చివరికి నీళ్ళు కింద పడబోసావు, పడకంతా నానిపోయింది, ఎట్లా పడుకుంటానమ్మా అని విసుకున్నాడట. అప్పుడు ఆ తల్లి అన్నదట, ఏరా పెద్దోడా, నువ్వు ఏమడిగితే అది ఇస్తానన్నావు కదా, నేను 1,00,000 కోట్లు నిన్ను అడగలేదు బిడ్డ. ఒక రాత్రి ఈ 10 సంవత్సరాలు వెళ్ళిపోయావు, నువ్వు నా పక్కలో పడుకోమంటే పడుకున్నావు. నాకెంతో సంతోషము. కొడుకు ఛాతి మీద చేసి తల్లి ఎంతో సంతోషపడుతూ పడుకుంది. అప్పుడు అన్నదట ఆ తల్లి అన్నదట, ఒరేయ్ ఒక్క రాత్రి నేను విసిగిస్తే నువ్వు ఇంత విసుగు చెందావు. నాకు దగ్గు లేదు బిడ్డ, నేను మంచిగా ఉన్నాను. కానీ నీ సహనాన్ని పరీక్షించడానికి నేను కావాలని అలా చేశాను. ఆ 3-4 సార్లు నాకు దగ్గు రాలేదు, నేనే దగ్గాను, నీళ్ళు తెమ్మని చెప్పాను, తెచ్చావు. చివరికి నీళ్ళు కూడా కింద పడలేదు, అవి నా చేయి జారలేదు, నేనే కావాలని పోసాను, బెడ్ నానిపోయింది. అప్పుడు నువ్వు విసిగించుకున్నావు. ఏమిస్తావురా నువ్వు అన్నదట. ఎందుకంటే ఎన్నిసార్లు నువ్వు టాయిలెట్ చేశావు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, ఎన్నిసార్లు నా చీర మొత్తం నానిపోయింది, ఎన్నిసార్లు చలికాలంలో నానిన చీరతోటి రాత్రంతా పడుకున్నటువంటి దినాలు ఎన్నున్నాయి నా జీవితంలో పట్ట. ఎన్నిసార్లు నిద్రపోకుండా ఉన్న రాత్రుల్లో రాత్రంతా నిద్ర లేకుండా నీ కొరకు గడిపినటువంటి దినాలు ఎన్నున్నాయి నా జీవితంలో పట్ట. ఒకసారి గమనించండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించినప్పుడు మనకు అర్థమైందంటే తల్లి ప్రేమను బిడ్డ కానీ కొడుకు కానీ వారి జీవితాంతం ఎంత సేవ చేసిన ఆమె రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకంటే దేవుడు దూరం ఉంటాడు కాబట్టి ఆయన ప్రేమను చూపించడానికి తల్లిని మన మధ్యలో ఉంచాడు దేవుడు. అందుకే ఒక కవి అంటాడు, పదాలు రాని పెదాలకు కమ్మని మాట అమ్మ. పదాలు రాని పెదాలకు కమ్మని మాట అమ్మ. ఏ భాషలోనైనా, ఏ సాంప్రదాయంలో, ఏ దేశంలో పుట్టినా అమ్మ పిల్లల ప్రేమ ఆ రీతిగానే ఉంటుంది. అమ్మ అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి అది కమ్మని మాట కదా. దేవునికి స్తోత్రము. కుటుంబాలలో పట్ట అంతిమ దినాలలో పట్ట ఆ ప్రేమలు చల్లారిపోతాయి. కుటుంబంలో పట్ట కొడుకు, తల్లి, బిడ్డ, తండ్రి అనేటువంటి భావన లేకుండా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యేటువంటి రోజులు రాబోతున్నాయి. ఎవరైతే దేవుని యొక్క వాక్యము చేత వారి జీవితాలు కట్టుకుంటారో ఆ చివరి దినాల్లో పట్ట దేవుని సన్నిధిలో వారు నిలిచేటువంటి పరిస్థితి కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు వైరల్ అయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యలోనే వైరల్ అయింది. ఒక కొడుకును, ఆ ఇంట్లో వాళ్ళకు ఒకే ఒక కొడుకును చదివించారు. తల్లిదండ్రి కేవలం కూలినాలి చేసుకొని బతికేటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. కొడుకు బాగా చదివాడు, పెళ్లి చేశారు.
పెళ్లి చేసిన తర్వాత అలా ఫారిన్ పోయేటువంటి అవకాశం దొరికింది. వెళ్ళిపోయారు. కొడుకు కోడలు వెళ్ళిపోయారు. కొడుకు కోడలు వెళ్ళిపోయిన తర్వాత అలా తండ్రి చనిపోయాడు. తల్లి ఒక్కతయింది. కొడుకు ఫోన్ చేస్తూ తల్లితో మాట్లాడుతున్నాడు. అమ్మ, నేను ఇండియాకు వస్తున్నాను అని చెప్పేసి వచ్చాడు. వచ్చి వాడు ఏమన్నాడంటే, తల్లితో ఏమన్నాడంటే, అమ్మ, నాయన చనిపోయింది, ఎలాగో నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఉంటావు అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఆ చిన్నపాటి ఇల్లు, ఏమన్నా స్థలాలు పొలాలు ఏదన్నా ఉంటే అవన్నీ అమ్మేసి అమ్ముతానమ్మానంటే తల్లి అన్న, నేను తీసుకెళ్తానమ్మా అన్నాడు. తల్లి నమ్ముతుంది కదా, కొడుకును నమ్మింది అని, మంచిది బిడ్డ అని అంటే ఆ ఇల్లు అమ్మేశాడు, ఏమో స్థలం ఉంటే అమ్మేశాడు. అమ్మ, నేను అమెరికా తీసుకొని పోతానన్నాడు. తల్లిని తీసుకొని ఎయిర్పోర్ట్ దాకా పోయాడు. ఎయిర్పోర్ట్లో తల్లిని ఒక దగ్గర కూర్చోబెట్టి, అమ్మ, నేను ఇప్పుడే వస్తాను, కూర్చో అని చెప్పేసి అంటే అమ్మ కూర్చోంది. వాడు పోయాడు, ప్లేన్కి వెళ్ళిపోయాడు. ఆ తల్లి 3 రోజులు అదే ఎయిర్పోర్ట్లో నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడని 3 రోజులు రాత్రింబగలు తిండి తిప్పల లేక అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళంతా, ఏంటమ్మా ఈడ కూర్చున్నావు, ఎందుకు అని అడిగితే, అయ్యా, నా కొడుకు వస్తానని పోయాడు, ఇంతవరకు రాలేదు, నా కొడుకు ఏమైందోనయ్యా, నాకు అర్థం కావటం లేదు, ఏమన్నా జరిగిందా నా కొడుకు అని అంటే 3 రోజుల నుంచి ఇలా తల్లికి తిండి లేదు, నీరు లేదు. ఆ ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టి వాడు వెళ్ళిపోయాడు. వాడిని మనిషి అనేటువంటి లెక్కలో కట్టొచ్చా? మీరు ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. మనకున్న సర్వస్వము మన పిల్లలే అనుకుంటాం. మనకున్న ప్రేమ, మనకున్న ఆస్తి తల్లిదండ్రులు ఎలా చూస్తారు అంటే, కొడుకు తింటే తండ్రి చూసి సంతోషపడతాడు, బిడ్డ తింటే తల్లి తిని సంతోషపడుతుంది. కానీ అదే వాళ్ళ చేతికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని 1% కూడా మనల్ని ప్రేమించారు. ఒకసారి రిసాల బజార్ బొల్లారం, అన్నకి తెలుసు అనుకుంటా, రిసాల బజార్ బొల్లారంలో అక్కడ ఒక సంఘం స్థాపించాను. అక్కడంతా టీచర్సే ఉండేవాళ్ళు. అక్కడ సంఘం స్టార్ట్ అయిన తర్వాత క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ నాడు వర్తమానం ఏమంటే వెళ్ళాను. వెళితే ఆమె పేరు కమలమ్మ, ముసలి ఆవిడ. కమలమ్మ ఏం చేసింది, ఆరాధన 10 గంటలకు స్టార్ట్ చేశాము. ఆమె తల దువ్వలేదు, బట్టలు కట్టుకోలేదు, స్నానం చేసినట్టు కూడా అనిపించలేదు. వచ్చి కూర్చుంటే నేను అన్నాను, ఏం కమలమ్మ, ఆమె వయసు 80-85 ఉంటుందేమో. కమలమ్మ గారు స్నానం చేయలేదు, ఏంటి అట్లా అనిపిస్తుంది అని అంటే, అయ్యా ఏం చెప్పను, నాకే ఒక్కే కూతురయ్యా, అల్లునికి ఫోన్ చేశాను క్రిస్మస్కి రమ్మని, వాళ్ళకు బట్టలు కూడా తెచ్చిపెట్టాను అయ్యా, ఆమె ఒక్కతే ఉన్నది, భర్త లేడు, బిడ్డ ఆమె ఒక్కతే, మరి వస్తానని మాట ఇచ్చారయ్యా, రాలేదు, ఇంకా నా బిడ్డ లేకపోతే నాకేం క్రిస్మస్ అయ్యా, ఆమె వస్తేనే నాకు క్రిస్మస్ కదా అని అన్నది. అంటే ఇక నేనేం మాట్లాడలేదు. సరే, ఆరాధన స్టార్ట్ అయింది. ఆరాధన స్టార్ట్ అయ్యి 2 పాటలు పాడిన తర్వాత బిడ్డ వచ్చిందని కబురు వచ్చింది. బిడ్డ అల్లుడు వచ్చిన కబురు రాగానే లేచింది. ఆమె సంతోషానికి అవధులు లేదు. ఇంటికి వెళ్ళి బిడ్డ స్నానం చేయించే ఆమె ఆ పేద విధవరాలు బిడ్డకు బట్టలు తెచ్చింది. ఆ బట్టలు కట్టుకొని ఆ బిడ్డ తీసుకొని వచ్చి కూర్చుని పెడితే మాటికి ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషపడుతుంది. దేవుని స్తోత్రము. కుటుంబ జీవితాల్లో అర్ధాకలితో ఏమండి, కుటుంబాలలో లేనప్పుడు అర్ధాకలితో కడుపు నింపుకొని నేను తిన్నాను బిడ్డ తినుమనేటువంటి తల్లులు ఎంతమంది ఉంటారు? ఇంట్లో లేకపోతే తండ్రి బయట నేను తినొచ్చాను బిడ్డ మీరు తిని పనండి అని చెప్పేటువంటి తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రము. పిల్లలు చిన్నగున్నప్పుడు వాళ్ళు మనకు పిల్లలు పెద్దగా అయినప్పుడు మనం వాళ్ళకు పిల్లలమవుతాం. వాళ్ళు తగ్గించుకొని తల్లి తండ్రి ఏ స్థితిలో నీకు లోటు రాకుండా, నీకు కనిపించకుండా, ఎన్ని సందర్భాల్లో తిండి లేనటువంటి తండ్రులు ఎంతోమంది, తిండి లేనటువంటి తల్లులు ఎంతోమంది ఉంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ అదే పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత తల్లిదండ్రుల పట్ల ఏమాత్రం వాళ్ళ ప్రేమను చూపించినటువంటి వాళ్ళు ఈనాడు ఎంతోమంది ఉంటున్నారు. దేవుని నామానికి స్తోత్రాలు. అందుకే అనాథాశ్రయాలన్నీ కూడా నిండుగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు జరుగుతుంది ఇదంటే, ఈనాడు కుటుంబాలలో దేవుని ప్రేమ చల్లారిపోయింది. సాతాను రాజ్యం ఏలుతున్నాడు. మనం వాక్యములో పెంచిన వానికి పెళ్లి కావాలని ఆతృతపడి పెళ్లి చేసిన
ఆమె చదువుకున్నదైనా, భక్తిపరాలు కోడలైనా, ఎన్ని కుటుంబాలలో అత్తమాలను ప్రేమించేటువంటి కోడలు వస్తున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. మనము పిల్లలను పెంచుతున్నప్పుడు కొండంత ఆశతోటి, రేపు నా కొడుకు లేక నా బిడ్డ నా కష్టకాలములో లేదా వృద్ధునైనప్పుడు నా కొడుకుని ఎంత ప్రేమించాను, ఎంత పెద్ద చేశాను, వాడు నన్ను తప్పకుండా మంచిగా చూసుకుంటాను ఆశతో ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూసేటువంటి తల్లి తండ్రులు ఎంతోమందిని నిరాశపరిచేటువంటి కొడుకులు బిడ్డలు లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక కుటుంబాలు చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోయినటువంటి స్థితిలో కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా బాబు లండన్లో ఉన్నాడు, మా కొడుకు కోడలు లండన్లో ఉన్నారు. వాడు ప్రతిరోజు ఫోన్ చేస్తాడు వాళ్ళ అమ్మకు. నాకు చేయడు. నాకు వారానికి 10 రోజులకు చేస్తాడు. వాళ్ళ మమ్మీకి ప్రతిరోజు వాడు ఫోన్ చేసి మాట్లాడతాడు. అమ్మ రమ్మంటావు, ఇప్పుడు వస్తే చెప్పు అంటాడు. వాడు ఊరికేనని అంటాడు. ఆమెకి ఎంత సంతోషమో వాడంటే. దేవుని స్తోత్రం. మరి మా దేవుడు దీవించి మాకు చక్కటి కోడల్ని ఇచ్చాడు. మేము ఆమెను కోడలుగా చూడడం, బిడ్డలా చూస్తాం. ఆమె కూడా మమ్మల్ని తల్లిదండ్రులుగానే ప్రేమిస్తుంది. దేవుని నామాన్ని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనలో పెంచండి, కన్నీటితో పెంచండి. మన వృద్ధాప్యంలో మన కన్న కలలన్నీ కూడా అవి స్వార్థకం కావాలి. మన జీవితంలో నెరవేరాలంటే అది మన వల్ల కాదు, కానీ ఆయన వల్లనే సాధ్యం కదా. ఆయన ఏర్పాటు చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి నేను చాలా విషయాలు మాట్లాడాను. ఒకటి, దేవుని రాకడ లోపట ప్రపంచము లోపట కరువులు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి ఉంటుంది ప్రపంచము లోపట. రెండవదిగా సంఘములు ఎలా ఉంటుందంటే విశ్వాస భ్రష్టులైపోతారు. రెండవది, పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి విధానాన్ని కలిగినటువంటి వారై ఉంటారు. వారు వేషధారణతో కూడినటువంటి జీవితాలు గడిపేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి వాటన్నిటికీ మనం దూరం ఉండాలని, ఆయన ముందే మనకు ఏమి జరుగుతాయో, ఎలా ఉంటుందో ప్రపంచం యొక్క పరిస్థితులు అవన్నీ కూడా ముందుగానే మనకు తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇశ్రాయేల్ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో క్షుణ్ణంగా నేను చెప్పాను. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వర్తమానం 1 గంటన్నర మాట్లాడితే కానీ వాటి గురించి చక్కగా వివరించలేము. కానీ ఇవన్నీ చెప్పాలి. మళ్ళీ నేను రాను కనుక, రేపటి నుంచి దొరకదు కనుక నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను కనుక మరి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం యొక్క పరిస్థితి అలా, తరువాత ప్రతి ఇంటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, ప్రతిదినము ఆయన సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని రాకడలో ఇవన్నీ జరుగుతాయి. అందుకే దేవుని వాక్యం ఒక్క మాట రెఫరెన్స్ చదివించి నేను ముగిస్తాను. లూకా సువార్త 21:36. మరి ఆ సమయంలో ఆయన ఎదుట ఉండడానికి, మన కుటుంబాలు భద్రంగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని అక్కడ తేటగా చెప్పాడు. లూకా సువార్త 21:36. కాబట్టి దేవుని స్తోత్రం. ఇవన్నీ దేని ద్వారా సాధ్యమవుతాయంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి మన పిల్లలను కూడా ప్రార్థన సహవాసంలో పెంచినట్టయితే ఆ ప్రేమానురాగాలు శాశ్వత కాలం వరకు, అంటే వారు బ్రతికినంత కాలం కలిగి ఉండి ఒక చక్కటి దేవుడు కోరుకున్నటువంటి కుటుంబం ఏంటంటే నీ కుటుంబం ఒక చిన్న పరలోకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే రీతిగా యెహోషువ అంటాడు 24:15 అనుకుంటాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మనందరు చూడండి, నేనేమంటానంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బాగు చేయలేకపోయినా చివరికి నోవాహు లెక్కనన్నా చేయాలి మనం. నోహా ఏం చేశాడు? 120 ఏళ్ళు బోధించాడు, ఎవరిని రక్షణలో నడిపించలేకపోయాడు. కానీ కనీసం ఆయన కుటుంబాన్ని రక్షణ ఊడలైన ఎక్కించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మనం లోకాన్ని రక్షించలేకపోయినా, లోకాన్ని బాగు చేయలేకపోయినా, మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలను దేవుని స్థానంలో పెంచేటువంటి తల్లిదండ్రులుగా ఉండగలిగితే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు అన్ని పరిస్థితులను చక్కబరిచి ఒక ఆదర్శప్రాయమైన ఆశీర్వాదకరమైన
దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి కుటుంబంగా పెంచేటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేస్తాడు కనుక ఈ అంతిమ దినముల లోపట, ఈ ఆఖరు గడియల లోపట, నేడో రేపు కడబూర శబ్దాలు మధ్యాకాశములో మోగేటువంటి సమయం ఆసన్నమైనటువంటి దినాల లోపట మనము మరి దేవుని యొక్క వాక్యమందు మరి చదువుతూ ధ్యానిస్తూ వాటి ప్రకారంగా జీవించడానికి మనం అనుదినము ప్రయాసపడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మరొకసారి నీ పాసన్నిధికి వస్తూ ఉంటున్నాను. నైనా నీకు స్తోత్రాలు. నీ రాకడకు ముందు ఏమి జరుగుతుందో 2025 సంవత్సరాలకు పూర్వమే ప్రపంచంలో ఏమేమి జరిగిస్తావో అవన్నీ కూడా నేను ముందుగానే మీకు చెప్పుతున్నాను అన్నావు. మోసపోకుడి అంటున్నావు. ఆ దినాలు నోవాహు దినముల వలె ఉంటాయి. ఆ దినాలు లోతు దినముల వలె ఉంటాయి. జాగరూకులుగా ఉండకుండా, అప్రమత్తత కలిగి ఉండకుండా, లోకములో వ్యవధి లేనటువంటి పనుల లోపట పెళ్ళిళ్ళకిస్తూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, డబ్బు సంపాదిస్తూ, కార్యకలాపాల లోపట మనుషులంతా మునిగి ఉన్న సమయం లోపట ఆ రోజుల్లో జలప్రలయం వచ్చినట్టుగా చూస్తున్నాం. అవన్నీ విన్న తర్వాత కూడా, అవన్నీ చూసిన తర్వాత కూడా, ఎన్నోసార్లు ధ్యానించిన తర్వాత కూడా ఇప్పుడు లోకం యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందో అడుగడుగున జరుగుతున్నటువంటి విచిత్రమైన సంఘటనలు మేము చూస్తున్నా ఏమాత్రము భయము, వణుకు లేకుండా బ్రతుకుతున్నటువంటి జీవితాలు. తండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి సంఘం యొక్క పరిస్థితులు ప్రభా, నాయనా విశ్వాస భ్రష్టులైపోతారని, వేషధారులైపోతారని, అంతేకాకుండా నాయన నీ యొక్క వాక్యపు వెలుగుల నుంచి తప్పిపోతారని, ప్రేమ సన్నగిల్లుతాదని, చల్లారిపోతాదని, నాయన మమ్మల్ని ప్రేమించి మేము నీ రాజ్యములో ఉండాలని, మీ పిల్లలుగా బ్రతకాలని కడవరకు ఏమేమి జరుగుతాయో ఒక్కటొక్కటిగా మీరు మాకు ముందే వివరించి చెప్పారు కనుక అవన్నీ మీరు చెప్పిన రీతిగా జరుగుతున్నటువంటి ప్రపంచమంతా ప్రవచనాల నెరవేర్పు దిశకు ప్రయాణిస్తున్నటువంటి ఈ సమయం లోపట మేము నీ వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని మా భక్తి విశ్వాసములో నమ్మకత్వం కలిగి నాయన కడవరకు అంతం వరకు సహించువాడే మరి నీ రాజ్యానికి వారసుడని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా అంతం వరకు మేము ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉండేటువంటి బిడలుగా మమ్మల్ని అందరినీ మరొకసారి దర్శించమని, జ్ఞాపకం చేసుకోమని వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ రాకడ సమీపంగా ఉంది కనుక మా జీవితాలు సరి చేసుకొని నీకిష్టము లేనటువంటి అలవాట్లు, పద్ధతులు అన్నీ కూడా విడిచిపెట్టి నీ కృపకు పాత్రులయ్యేటువంటి కృప మా అందరికీ దయచేయమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, రక్షణలో ఎదగనటువంటి వారికి నిరీక్షణ కలిగి సరి చేసుకునేటువంటి బ్రతుకులు అనుగ్రహించమని, ఈ కూడికల ద్వారా కొంతమంది అన్నా సరి చేయబడితే తండ్రి వారు పడ్డ ప్రయాసానికి అర్థం ఉంటుంది కనుక మీరు సహాయం చేయమని, గురి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ వాక్య వెలుగును నడిపించమని కృతజ్ఞతలు చెల్లించి యేసు సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.